సార్ ఇంకొకటి రీసేల్ మార్కెట్ అసలు హైదరాబాద్లో ఎలా ఉంది? రీసేల్ విషయంలోనండి కొంచెం జనరల్గా ఒక రకంగా చెప్పాలంటే రేట్లు అయితే పెరుగుతున్నాయి, కానీ రీసేల్ అమ్మటం కొంచెం టీడీఎస్ జాబే. ఎందుకంటే ఇప్పుడు చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. 1,000-1,500 నుంచి 7,000-8,000 దాకా కొనుక్కొని ఎక్కడ మన మహేశ్వరం ఎగ్జాంపుల్ చెప్తున్నాను. మహేశ్వరం ఏరియాలో 2008 కంటే ముందు అప్పుడే ఎయిర్పోర్ట్ రావటము ఇది రావటం వల్ల 8,000 అయిపోయింది, కొనుక్కున్నారు. ఇప్పుడు ఆ ప్రాజెక్ట్స్ ఏమైందంటే పాడు ఊడిపోయి సరిగ్గా రాళ్ళు కూడా లేక, కాంపౌండ్ వాళ్ళు సరిగ్గా లేక, గేట్లు ఇరిగిపోయి ఉన్నాయి. అక్కడ ఇప్పుడు వాళ్ళ పక్కనే కొత్త ప్రాజెక్ట్ వేస్తే 20,000 అంటే 25,000 అంటే కొంటున్నారు. వీళ్ళ దగ్గర 8,000 అది 12,000 అన్నా కొనట్లా. అంటే దే ఆర్ లుకింగ్ ఫర్ దట్ వే అనమాట. ఇప్పుడు రియల్టర్స్లో కూడా ఈ చేంజెస్ రావాల్సిన అవసరం ఉంది. ఆల్రెడీ వచ్చేసింది ఫస్ట్ జనరేషన్, సెకండ్, ఇప్పుడు థర్డ్ జనరేషన్లో ఉన్నాము. అప్పుడు ఓన్లీ ప్లాటింగ్ చేసేసి కస్టమర్ మర్చిపోయేవాడు, బిల్డర్లు కూడా మర్చిపోయేవాళ్ళు. ఇక అవి బిల్డర్లు చూసుకునేవాళ్ళు కాదు, కస్టమర్లు కూడా పట్టించుకునేవాళ్ళు కాదు. అలాంటి పరిస్థితులు ఉండేవి. తర్వాత కొంచెం సెకండ్ జనరేషన్ వాళ్ళు ఏంటంటే కొంచెం కాంపౌండ్ వాళ్ళు, ఒక సెక్యూరిటీ, తర్వాత తార్ రోడ్లు ఇవి ఇచ్చేసి అమ్మేసి పక్కకి వెళ్ళిపోవడం, ఇది సెకండ్ జనరేషన్. ఇప్పుడు థర్డ్ జనరేషన్ ఉన్న కంపెనీస్ ఏంటంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇవ్వటం కాకుండా దానికి గ్యారెంటీడ్ ఇచ్చి దాని మెయింటెనెన్స్ కూడా చేస్తున్నారు. అలాంటి చోట్ల రేట్లు పెరుగుతున్నాయి. మళ్ళీ మెయింటెనెన్స్ చేస్తున్నారు. కొన్ని ప్రాజెక్ట్స్ ఉన్నాయి. ఇప్పుడు ఒక 7-8 ఏళ్ల క్రితం చేసిన ప్రాజెక్ట్స్లో 5,000-6,000 అమ్మిని మహేశ్వరంలో ఉన్నాయి. ఇవాళ 25,000 అంటే కళ్ళు మూసుకుని వెళ్తుంది. ప్రాజెక్టు కళకళలాడుతుంటుంది అన్నమాట. మంచి తార్ రోడ్లు, దే హ్యావ్ బీన్ మెయింటైనింగ్. ఎప్పుడైతే ఇన్ఫ్రాస్ట్రక్చర్తో పాటు మెయింటెనెన్స్ ఉంటుందో 5,000-6,000 కొన్నది 25,000 అయిపోయింది. మెయింటెనెన్స్ లేనివి 1,500, 2,000 కొన్నవి, లేకపోతే 8,000 కొన్నవి 12,000 కంటే కూడా ఎక్కువ పక్కనే ఉంటాయి. ఇవన్నీ అన్నీ నియర్ బై ఉంటాయి అన్నమాట. సో రీసేల్ విషయం కనుక ఆలోచిస్తే కస్టమర్ కొనేటప్పుడే కొంచెం రేట్ ఎక్కువ అనిపించినా కూడా, అంటే మంచి కన్స్ట్రక్షన్ చేసేవాళ్ళ దగ్గర రేట్ ఎక్కువ ఉంటుంది. సో అది చాలా డిఫరెన్స్ వస్తుంది. అనుకుంటారు పక్కన 8,000 ఉంది, ఇతను 13,000 అమ్ముతున్నాడు అని అనుకుంటారు. కానీ కన్స్ట్రక్షన్ టేక్స్ లాట్ ఆఫ్ ఇదనమాట. కన్స్ట్రక్షన్లో మనం వేసే కర్బింగ్ స్టోన్ దగ్గర కానీ తారుడు లేయర్ దగ్గర కూడా అన్ని చేంజెస్ వచ్చేస్తాయి. కట్టి గేట్ దగ్గర మనం 20,000 గేట్ కట్టచ్చు, 14 లక్షలు కూడా గేట్ కట్టచ్చు, ఎంట్రన్స్ గేట్. సో ఇలాంటి వేరియేషన్స్ కస్టమర్స్కి అర్థం కాదు. పక్కన ఆ రేట్ ఉంది, ఈ రేట్ ఉంది అంటారు. బట్ ఎవరైతే చక్కటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇస్తారో, మంచి డెవలప్మెంట్లు ఇస్తారో, కమిట్మెంట్ ఇస్తారో, మెయింటెనెన్స్ కూడా చేస్తామని కమిట్మెంట్ ఇస్తారో, అక్కడ తీసుకుంటే సేఫ్టీ, సెక్యూరిటీ, తర్వాత మీరు కన్స్ట్రక్షన్ చేసుకుని ఉండటానికి కూడా కంఫర్ట్ జోన్ ఉంటుంది. అలానే రీసేల్ వాల్యూ కూడా బాగుంటుంది అనమాట. సో బిల్డర్స్ ఇటువైపు టర్న్ అవుతున్నారు. చూడాలి, ఇంకా చాలా సంఖ్య రావాల్సిందనమాట. రేవంత్ రెడ్డి గారి ఆలోచన విధానం కొంతమందికి అర్థం కావట్లేదు. హైడ్రా పేరుతోటి హళ్ళెత్తేస్తున్నారు. పక్క అక్రమ నిర్మాణాలు, ఎఫ్టీఎల్ కానీ బఫర్ జోన్లో నిర్మించిన భవనాలు మొత్తం, చిన్న లేదా పెద్దలు మొత్తం కూల్చేస్తున్నారు. అదే టైంలో హైదరాబాద్ మరింత విస్తరణకు ఆయన దృష్టి పెట్టారు. ఇప్పటికీ ఔటర్ రింగ్ రోడ్ ట్రిపుల్ ఆర్ సంబంధించి కూడా ఒక రివ్యూ మీటింగ్ చేశారు. పోతే సిటీ మీద ఒక రివ్యూ మీటింగ్ చేశారు. అందరూ రియల్ ఎస్టేట్ వ్యాపారుల్ని ముందు మీకు కావాల్సిన రిక్వైర్మెంట్ ఏంటో అందరూ కూర్చొని మాట్లాడుకొని వచ్చి నాతో కూర్చోండి, సో ప్రభుత్వం నుంచి మేము ఏం చేయాలని చేస్తామంటున్నారు. రెండు పక్కల ఇటు కన్ఫ్యూజ్ వాతావరణం, మరో పక్క హైదరాబాద్ మరింత విస్తరణ చేయడానికి ఆలోచన. ఇప్పుడు సామాన్యుడు కానీ సెలబ్రిటీ వరకు ఏం ఆలోచించాలి, దీన్ని ఎట్లా చూడాలి? దీంట్లో 2 విషయాలు ఉన్నాయండి. ఒకటి ఏంటంటే, ఒక కొత్త విధానం వచ్చేటప్పుడు పాత దాంట్లో తప్పులుంటే అవి సంస్కరణ చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది కదా. నేను ఒక కొత్త ప్రాజెక్ట్ కట్టాలనుకున్నాను. ఏదన్నా నేను ఇంతకుముందు చేసిన ప్రాజెక్ట్లో నాకు తప్పులు ఏమున్నాయి నేను చూసుకుని సంస్కరించుకొని దాని తర్వాత దీన్ని టేక్అవుట్ చేయాలి. అవే తప్పులు ఇక్కడ క్యారీ చేస్తే ఇక్కడ పెద్ద తప్పులు అవుతాయి. సో వన్ ఆఫ్ ద వేస్ అదై ఉండొచ్చు. బట్ వాట్ ఆర్ ఇట్ మే ఇది కానీ అండి, ఆ ప్రాపగేషన్ ఏదైతే ఉందో అది త్వరగా రావట్లా యాక్చువల్గా. సో జనరల్గా గవర్నమెంట్ ఇంత చేస్తే ఎంత చెప్పుంటుంది. ఈ సడన్గా హైడ్రా వచ్చేసి కూల్చేసి ఇది నేను ఎన్విరాన్మెంట్ గురించి చేస్తున్నాను అనేది కొంచెం, అసలు ఒక గవర్నమెంట్ ఎన్విరాన్మెంట్ పట్ల ఇంత శ్రద్ధ వహించడం అనేది, ఇంత తీవ్ర స్థాయిలో శ్రద్ధ వహించడం అనేది అసలు అర్థం కాని విషయంగా ఉంది ఎవరికి. కొంతమంది ఆ టైంలో ఆలోచించుకుని ఇది ఒక రివెంజ్. ఇది ఇంతకుముందు గవర్నమెంట్లో రేవంత్ రెడ్డి గారి కూతురు మ్యారేజ్ అప్పుడే పోలీసులు, జైలు ఇవన్నీ ఉన్నాయి కదా. ఇది కావాలని తీసుకుంటున్న రివెంజ్గా దాన్ని అభివర్ణించారు జనాలు ఆ టైంలో. మళ్ళీ క్లారిటీ వచ్చింది అది కాదు, ఎందుకంటే తన మనుషుల్ని అందరి పోతున్నాయి కదా. సో అదే క్లారిటీ వచ్చింది. సో అట్లానే ఒక్కొక్కటి క్లారిటీ వస్తుంది. ఇప్పుడు నేను చెప్పాను కదా, ఎప్పుడైతే సరే ఈ కూల్చివేతలు అవన్నీ మళ్ళీ 2-3 నెలల తర్వాత కోర్టు స్టే లేదు అవి అని చెప్పి అలా పెండింగ్ పడితే, దీన్ని వీళ్ళు ప్రణాళికలు ఏవైతే ఉన్నాయో దీన్ని బాగా పబ్లికైజ్ చేయాలి, వెళ్ళాలి, ఫోటోలు దిగాలి. మొత్తం చెప్పాను కదా, స్టెప్ 1, 2, 3, 4, 5 ఇంత ల్యాండ్ ఉంది. తర్వాత దాన్ని కేటాయించాలి, కొంత టైం కూడా ఇవ్వాలి. ఖచ్చితంగా తీయాల్సిందే, ఖచ్చితంగా తీయాలి. ఏదో నేను చెప్పేస్తే సరిపోదు కదా. అసలు జనరల్గా గవర్నమెంట్లు చెప్తే జనాలు నమ్మరు, అన్లెస్ ప్రాక్టికల్గా ఏదైనా ఇది ఉంది తప్పితే.
సో ఇప్పుడు ఫస్ట్ ల్యాండ్ సర్వే చేస్తారు, కాంటూర్ లెవెల్స్ తీస్తారు, అవన్నీ పబ్లికే చేస్తుండాలి. కాంటూర్ సర్వే అయిపోయింది, ల్యాండ్ సర్వే అయిపోయింది, ఇంత ల్యాండ్ ఉంది, ఇంత ఇన్ఫ్రాస్ట్రక్చర్ డిజైన్, ఇట్లా అది ఎంతసేపు అండి, అది ఒక 2 నెలలు కూర్చుంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్ మొత్తం వస్తుంది. అవును. బిల్డర్ ఒక 4-5 ఆర్కిటెక్ట్స్ కూర్చుంటే టొపోగ్రఫికల్ సర్వే చేసుకుంటారు, తర్వాత కాంటూర్ లెవెల్స్ తీసుకుంటారు, ఎక్కడ వాటర్ బాడీస్ ఉండాలి, ఎక్కడ రోడ్ వ్యవస్థ రావాలి, ఎక్కడ ఇండస్ట్రీస్ రావాలి, ఎక్కడ కాలనీస్ రావాలి, ఎక్కడ అపార్ట్మెంట్స్ రావాలి, ఎక్కడ బస్ షెల్టర్స్ రావాలి, ఎవ్రీథింగ్ డిజైన్. ఇప్పుడు అమరావతి చూసారా, మన ఫస్ట్ రావటమే అమరావతి, వితిన్ నో టైం 1 yearలో సింగపూర్ నుంచి, లండన్ నుంచి చాలామంది ఆర్కిటెక్ట్ పనిచేసి 1 yearలో డిజైన్ వచ్చేసింది, బుక్ రిలీజ్ అయిపోయింది 1.5 yearలో. కానీ దే డోంట్ హ్యావ్ మనీ, తర్వాత అది వేరే ఇష్యూస్ వల్ల అమరావతి ముందుకెళ్ళలేదు. డిజైన్ అయితే వచ్చేసింది. డిజైన్లో కూడా ఏంది అసలు ఎవ్రీడే టాక్ డిజైన్. ఇది అవుటర్ రింగ్ రోడ్ ఇలా వస్తుంది ఒక డిజైన్ ఇమేజ్, ఇట్లాగే ఈ టవర్ ఇలా వస్తుంది, ఇది ఐటీ టవర్ ఇలా వస్తుంది, ఆర్బీఐ ఇలా వస్తుంది. దిస్ ఈజ్ వే ది ప్రాపగేటెడ్ అనమాట. సో నాట్ ఓన్లీ ప్రాపగేషన్, ఇన్వాల్వ్మెంట్ కూడా ఉండి చేస్తే డెఫినెట్గా రేవంత్ రెడ్డి గారి దృష్టి ఏదైతే ఉందో రియల్ ఎస్టేట్ని పైకి తీసుకురావాలని, హైదరాబాద్ రూపురేఖల్ని ఇంకా మార్చాలని ఏదైతే ఉందో అది సరిగ్గా కనుక ప్రాపగేట్ చేసి ఇన్వాల్వ్ అయ్యి దానికి సంబంధించిన టీంని ఇన్వాల్వ్ చేస్తూ ఎవ్రీడే కనుక వర్క్ షెడ్యూల్ చేసుకుని అది ప్రజల దాకా తీసుకెళ్ళగలిగితే ఇవన్నీ మైన్యూట్ అయిపోతాయి. దట్ ఈస్ ఫర్ ఇవన్నీ ఇంప్లిమెంటేషన్ చేస్తే హైదరాబాద్ని మనం ఊహించగలం భవిష్యత్తులో. ఊహించవచ్చు. ఎలా అంటే దానికి మళ్ళీ మనం వెనక్కి వెళ్ళాలి. 20 ఏళ్ల క్రితం హైదరాబాద్ ఎలా ఉంది, 20 ఏళ్ల క్రితం కంపెనీస్ ఎలా ఉన్నాయి, ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఎలా ఉంది, 20 ఏళ్ల క్రితం వచ్చే జనాలు. ఈ 20 years తర్వాతే మార్కెట్ చాలా వేగంగా పెరిగింది. ట్రూ. వేగం కూడా ఎలా ఉంటుందంటే 20 years నుంచి 15 years మధ్యలో కొంచెం స్లోగా ఉంటుంది. 5 years నుంచి 15 years నుంచి 10 years మధ్యలో కొంచెం ఫాస్ట్, 10 years నుంచి మళ్ళీ 5 years మధ్యలో ఇంకా ఫాస్ట్, ఈ 5 years నుంచి ఇప్పటివరకు ఇంకా ఫాస్ట్. నేను చెప్తున్నా కదా, 20 years క్రితం 10-15 ఏళ్ళ క్రితం ఒక 10-15 జేసీబీలు చేసే పని ఇవాళ ఒక హిటాచి చేస్తుంది. సో ఇవాళ ఒక సర్వేరు ఎంత ఒక 100 acres ల్యాండ్ ఇస్తే ఈవినింగ్ కల్లా రిపోర్ట్ ఇస్తాడు. ఇంతకుముందు అంతా అలా ఉండేది కదా, అందుకు కొలుచుకుని 3 రోజులు అక్కడే భోజనాలు టెంట్లు వేస్తే అప్పుడు అయ్యేది సర్వే. ఇవాళ జస్ట్ అండ్ శాటిలైట్ సర్వే, డ్రోన్ సర్వేస్ ఇవన్నీ ఉన్నాయి, వెరీ ఫాస్ట్ ఉంది. వీ కెన్ ఇమాజిన్, యాక్చువల్గా బ్రహ్మాండంగా ఇమాజిన్ చేయొచ్చు. సింపుల్ చూడండి, ఒక 5 years క్రితం మనం ఈ తల్లాపూర్ కానీ లేకపోతే ఏమో నార్సింగ్ ఏరియాస్ ఎలా ఉన్నాయి, ఇప్పుడు ఎలా ఉన్నాయి, సేమ్ ఇది ఆఫ్టర్ 5 years ఇట్ విల్ బికమ్ దేర్. ఏది ఈ యాక్షన్స్ అన్నీ ఇంప్లిమెంట్ అవుతూ వెళ్తాయి. నార్సింగ్ బ్యూటిఫుల్ అయిపోయింది యాక్చువల్గా, ఆ ఏరియా మొత్తం కోకపేట అదంతా. సో సేమ్ ఇంప్లిమెంటేషన్ అక్కడ కనుక అయితే అదే మనం ఇమాజిన్ చేస్తాం. అక్కడ కూడా సూపర్ మార్కెట్స్ వస్తాయి, థియేటర్స్ వస్తాయి, అన్నీ వస్తాయి అనమాట. ఇంకా చెప్పాలంటే ఒకసారి ఇక్కడ స్టార్ట్ చేస్తే ఇన్వెస్ట్మెంట్ అంతా అటు వెళ్ళిపోతారు. ఎందుకంటే ఇప్పుడు మేము హైదరాబాద్ వచ్చి నేను చాలా కాలం అయింది కాబట్టి నాకు స్పెసిఫికేషన్ ఉంది, నేను జూబ్లీ హిల్స్ ఉండాలి, బంజారా హిల్స్ ఉండాలి, నేను ఇక్కడ అలవాటు పడ్డాను. నేను ఏ ఢిల్లీ నుంచి వచ్చేవాళ్ళకో లేకపోతే బాంబే నుంచి వచ్చేవాళ్ళకో ఎక్కడైనా ఒకటే, ఆయనకి జూబ్లీ హిల్స్ ఉండదు, ఏముండదు. ఎక్కడ నాకు అన్ని ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉంది, నాకు అదే కావాలండి. అట్లనే హైదరాబాద్కి ఒకప్పుడు ఓన్లీ ఆంధ్ర నుంచో తెలంగాణ, హైదరాబాద్ నుంచి మాత్రం ఇన్వెస్ట్మెంట్ ఉండేది. ఇప్పుడు ఆంధ్ర తెలంగాణ నుంచి కాకుండా భారతదేశం వ్యాప్తంగా అందరూ దే ఆర్ లైకింగ్ హైదరాబాద్, ఒక బెస్ట్ డెస్టినేషన్గా సెలెక్ట్ చేసుకుంటున్నారు, వస్తున్నారు, ఉంటున్నారు. బికాస్ ఆఫ్ ద కాస్ట్ ఆఫ్ లివింగ్ కానీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానీ. సో హైదరాబాద్కి ఆ క్రేజ్ ఉంది ఇప్పుడు గ్లోబల్ వైడ్గా, లేదా పాన్ ఇండియా వైడ్గా, ఆంధ్ర నుంచి కావచ్చు, తెలంగాణ నుంచి కానీ. సో ఇతర రాష్ట్రాల నుంచి కూడా జనాలు వచ్చి దే ఆర్ చూజింగ్ దట్ ఇది విచ్ ఇస్ ద బెస్ట్, ఇది బెస్ట్ డెస్టినేషన్ అని. ఇప్పుడు జైపూర్ నుంచి అమెరికా వెళ్ళారండి, డెస్టినేషన్ ఇండియా వచ్చి ఉండాలని. తర్వాత అప్పుడు జైపూర్ నుంచి వెళ్ళేటప్పుడు ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్, ఫ్రెండ్స్ సర్కిల్, పుట్టి పెరిగిన వాతావరణం, వెళ్ళేటప్పుడు నేను ఫ్యూచర్లో మళ్ళీ జైపూరే వచ్చి ఉండాలని వెళ్తాను. 20-25 years అయిపోయింది. దాని తర్వాత ఇంకా నా ఆలోచనలు మారినాయి, నా పిల్లలు చదువుకున్నారు, పెద్దవాళ్ళు అయిపోయారు, నాకు అన్ని కంఫర్ట్ జోన్ కావాలి, హాస్పిటల్స్ కావాలి, మంచి స్కూల్స్ కావాలి, నా లైఫ్ స్టైల్కి తగ్గట్టుగా ప్రాజెక్ట్స్ ఉండాలి అన్నప్పుడు ఎక్కడెక్కడ ఉన్నాయి వస్తుంది, ఢిల్లీ, ముంబై, పూనా, గుర్గాం, బెంగళూరు, ఇవన్నీ వస్తాయి. దాంట్లో హైదరాబాద్ వస్తుంది. నెక్స్ట్ వీటిలో ఏది బెస్ట్? హైదరాబాద్. అమెరికాలో ఉండే వచ్చేది అతనికి జైపూర్లో ఉన్న, హైదరాబాద్లో ఉన్న, ఇంకొకటి ఉన్న ఒకటే. కాబట్టి దే ఆర్ ఫీలింగ్ టు కమ్ టు హైదరాబాద్ అండ్ టు స్టే అనమాట.